ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరొక సహచార మంత్రివర్యులు అభివృద్ధిలో శ్రీధరబాబు గారు, విప్పు గారు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు విప్పు గారు, అదే రకంగా శాసనసభ్యులు వీరేష్మన్న, అనిలన్న, మందుల స్వామిలన్న, ఎంపీ గారు, అదే రకంగా చైర్మన్లు, గౌరవ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు సివిల్ సప్లై మంత్రి గారు అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ తో ఏకీభవిస్తూ ఏవైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షాలను చెప్పుకుంటున్న పార్టీలు ధాన్యం అంటే ఏంటో తెలియని నాయకులు రైతుల కష్టాలేంటో వారి అధికారంలో ఉన్ననాడు పట్టించుకోని ప్రభుత్వాలు ముసల కన్నీరు కారుస్తూ రైతులకి వారికి ప్రేముందట ఈ ప్రభుత్వానికి లేదని రైతులని ప్రజలని మభ్యపెట్టాలనే తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తుంది. వెయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు ఆనాడు వారి అధికారంలో ఉన్నప్పుడు రైతులకి నడి రోడ్డు మీద సంఖ్యలు తీసి మా ఖమ్మం జిల్లాలోనే చట్టి పిల్లలతో సహా జైల్లో పెట్టారన్న సంగతి మర్చిపోతున్నారు. ఈ ప్రభుత్వం ధాన్యం కొనడం అని ఎప్పుడు వల్ల భగవంతుడి దీవులతో రైతుల కష్టంతో కలి విధి ఎరగని పంట ఈ సంవత్సరం ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వానికి కాంపిటీషన్ అన్నట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరంలో కాలు పెట్టాం. ఈ ఒక సంవత్సరానికంటే ఒక సంవత్సరం భగవంతుడి దీవులతో రైతుల కష్టంతో అద్భుతమైన పంటలు పడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఊహించిన దానికంటే పంటలు అధికంగా పండిన, అకాల వర్షాలు వచ్చిన గౌరవ మంత్రి గారు అన్నట్టు ఒక్క గింజ కూడా వదలకుండా కొట్టామని చెప్పాం. కొట్టన ప్రభుత్వ పక్షాన్ని మేము ఏం చేయలేకపోయామని మీరు గబ్బకోలుగా రోడ్ల మీద ఎక్కి మీరు మాట్లాడుతున్నారో అర్థం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో పార్టీ వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకపోతే వెనకబడిపోతున్నామో అని. అయ్యా, ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంఎస్పీ రేటును ప్రకటించడం తప్ప కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, రాష్ట్రానికి బడ్జెట్ అవుతుందని తెలిసి కూడా ఈ పంటలో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి సేకరిస్తున్న ధాన్యంలో సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు కొనంగా ఇంకా మిగులుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 16,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తినడానికంటే అత్యధికంగా రైతులకు పే చేశారు ధాన్యం తీసుకోలేదంటే. అంటే రైతు దగ్గర నుంచి కొన్న ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీకి కొనడం లే. మరి ఈ బాధ్యత ఏంటి? బస్సుల్లో ఎక్కడ తిరిగి సోకేయడం కాదు కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇక్కడ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీలో కూర్చుంటున్న శాసనసభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో పడిన ప్రతి గింజని కొనిపించాల్సిన బాధ్యతని మీరు విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు గొడవగాల్చి మీదేయాలని ఒకళ్ళకి మించి ఒకళ్ళ పోటీలు పడుతూ ఈ యాత్రలో ఆ యాత్రలో పెట్టుకుని ఒడ్లంటే ఏంటో తెలియని నాయకులు కూడా ఒడ్లను గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి గారు ఉదయము సాయంత్రం అన్ని జిల్లా కలెక్టర్లతో యంత్రాంగాన్ని అలర్ట్ చేసి ఒడ్లు పడిచినా కొంటున్నామా అని చెప్తున్నా. అంటే ఏం చేయమంటావు నువ్వు? ఏం కోరుకుంటున్నావు నువ్వు? అంటే కొనద్దనే నువ్వు రైతుని ఎందుకు రెచ్చగొట్టాలని తాపత్రయపడుతున్నావు? ఇంకా నీ తాపత్రయంలో ఏ వర్గము
అనేది ఒక్కసారి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బస్సు యాత్ర చేసే నాయకులు కూడా చెప్తున్నా, మీరు చేయాల్సిన పని చేయకుండా బస్సులకి కళ్ళాల దగ్గర పోయి పోజులు ఇచ్చినంత మాత్రంలో తెలంగాణ రైతులు మిమ్మల్ని నమ్మరనేది కూడా గ్రహించాలి. ఆ రైతన్నుల దీవెనలతో వచ్చిన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం. ఎవరో చెప్తే ఇది మీరు చెప్పిన మాటని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రభుత్వం కాదు, రైతుల పక్షపాత ప్రభుత్వం. గతంలో చేసింది, భవిష్యత్తులో కూడా రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉంటది. ఈ సీజన్ లో 100% ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి గింజని ప్రభుత్వం పడిచినా కొట్టదని కూడా రాష్ట్ర రైతన్నలకు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు.